నిజమైన భక్తి అంటే ఏమిటి? డబ్బుతో చేసే పూజనా? లేక హృదయంతో చేసే ఆరాధననా? ఈరోజు మనం మహాశివరాత్రి వస్తున్న సందర్భంగా ఒక సాధారణ మనిషి చేసిన అపూర్వమైన భక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు లేదు, డబ్బు లేదు. కాని అతని హృదయంలో మాత్రం అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ ఓం నమః శివాయ అంటూ శివుడిని స్మరించేవాడు. ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. గ్రామంలోని అందరూ కొత్త బట్టలు వేసుకుని పూజా సామగ్రి తీసుకుని ఆలయానికి వెళ్లారు. కాని రామయ్య దగ్గర ఏమీ లేదు. శివయ్య, నాకు పూజ చేయడానికి ఏమీ లేదు. కాని నా మనసు నీతోనే ఉంది అని చెప్పుకుని అడవికి కట్టెల కోసం వెళ్లాడు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడింది. అడవిలోనే ఒక చెట్టు కింద ఆగిపోయాడు. అతనికి తెలియదు, ఆ చెట్టు క్రింద ఒక చిన్న శివలింగముంది. ఆ రోజు రాత్రి అతనికే తెలియకుండా ఆ చెట్టుమీద ఉన్న ఆకులను కోసి కిందకు వదులుతున్నాడు. అవి బిల్వపత్రాలు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. ఆ రోజు అతను ఏమి తినలేదు. ఆ శివయ్య గురించి ఆలోచించుకుంటూ ఏమీ తెలియకుండా ఉపవాసం చేశాడు. రాత్రంతా నిద్రపోలేదు. తెలియకుండానే జాగారం చేశాడు. ఇలా తెలియక చేసిన పూజ మహాశివరాత్రి నాడు జరిగిన పవిత్ర ఆరాధనగా మారింది. ఉదయం వెలుతురు పడగానే ఒక్కసారిగా ప్రకాశం వెలిగింది. పార్వతీదేవి సమేతంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. రామయ్యా అని శివుడు స్నేహంగా పలికాడు. నీవు తెలియక చేసిన ఉపవాసం, జాగారం, బిల్వార్చన నాకు ఎంతో ప్రీతికరమైనవి. రామయ్య ఆశ్చర్యంతో నమస్కరించాడు. ప్రభూ, నా దగ్గర ఏమీ లేదు. నేను పెద్ద పూజలు చేయలేకపోయాను. శివుడు నవ్వుతూ అన్నాడు. నాకు కావాల్సింది బంగారం కాదు, నీ హృదయం. నిజమైన భక్తి ఉన్న చోటే నేను ఉంటాను. మన మనసులో నిజమైన భక్తి ఉంటే ఆ శివయ్యే మన చేత అన్నీ ఇష్టంగా మనకు తెలియకుండానే చేపించుకుంటాడు, మనల్ని అనుగ్రహిస్తారు. మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు. ఆ రోజు ఉపవాసం చేయడం, రాత్రంతా జాగారం చేయడం, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం, ఇవన్నీ మనలోని అహంకారాన్ని తొలగించి భక్తిని పెంచేందుకు చేసే సాధన. నిజమైన భక్తి అంటే ప్రదర్శన కాదు, మనసారా చేసే ప్రార్థన. మనం పెద్దగా పూజలు చేయలేకపోయినా ఒకసారి ఓం నమః శివాయ అని హృదయపూర్వకంగా అంటే చాలు, మనల్ని అనుగ్రహిస్తారు. అంత గొప్పవాడు శివయ్య. శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కలగాలి. ఓం నమః శివాయ.